సామాన్య వ్యక్తి కూడా అందుబాటులో ఉంటానన్నాడా లేకపోతే మీకు ఎట్లా ఆల్రెడీ బెదిరింపులు స్టార్ట్ అయిపోయినాయి. ఇదే బెదిరింపులు, ప్రతి ఒక్కళ్ళని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం. సో ఎప్పుడైతే ఇంటర్వ్యూ వచ్చిందో అతను బెదిరించడం మొదలెట్టారు. అబ్బాయికి వేరే వాళ్ళతో ఫోన్ చేయించి, ఎవరు, మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి, ఎక్కడుంటారు మీరు, ఏ ఊళ్ళో ఉంటారు, చెప్పు, ఫోన్ నెంబర్ చెప్పు, రా, నువ్వు నార్సింగ్ పీస్ రా. నార్సింగ్ పీస్ ఏమో ఆవిడ అత్తగారు వెళ్ళేమో మనకు తెలియదు. ప్రతి ఒక్కరిని నార్సింగ్ పీసురా అని ఆవిడకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉన్నారేమో నాకు డౌట్. ప్రతిదానికి నార్సింగ్ పీసురా. ఓకే. సో అలా బెదిరించింది అతన్ని, రా నీ పని చెప్తా, అది ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళు ఇంకా బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉంది మన దగ్గర. ఆన్ రికార్డ్ ఉంది, అది కూడా నేను బయట పెడతా. ఓకే. సాక్షిని బెదిరించే ప్రయత్నం చేస్తుంది ఈవిడ. ఈ అమ్మాయి ప్రీతిని కూడా చంపేస్తాం, మీ బాయ్ ఫ్రెండ్ని చంపేస్తాం అని బెదిరించే రికార్డు కూడా ఉంది మన దగ్గర. బయటకు వచ్చిన తర్వాత అన్ని బయట పెడతాను నేను. బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఆవిడకి అగ్నెస్ట్ గా సాక్ష్యం చెప్పడానికి వస్తారో వాళ్ళని నేను బయటకు వస్తే నన్ను కొట్టించింది చూసారు కదా వీళ్ళు. దీనికి నా కర్మగాలి అక్కడ మరి సీసీటీవీ రాత్రిపూటో లేకపోతే ఆ బయట పార్కింగ్లోనో లేదో ఏదో మరి మొత్తానికి ఉండింటే తెలిసి ఉండేది. అక్కడ దొరకలేదు, విజువల్స్ దొరకలేదు. విజువల్స్ మామూలుగా అయితే లైవ్ దొరికింది, ఆవిడే దొరికింది యాక్చువల్గా. బట్ ఆ ముగ్గురు ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళ సంగతి ఇండైరెక్ట్గా కాల్ రికార్డ్స్లో మనకి ఏవో దొరుకుతున్నాయి, బయట పెడతాను అవి కూడా నేను. బట్ లిటరల్లీ ఒక 45 రోజులు డ్రగ్స్ కేసులో నువ్వు లోపల ఉండి చించలగూడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు అగ్నెస్ట్గా ఏమన్నా సాక్షి. ఇప్పుడు ఆవిడ ఏమంటారు, నార్సింగ్ ఏసీపీ గారు ఆ రోజున ఇచ్చిన ఇంటర్వ్యూలో 5 నెలల క్రితం ఈవిడ అరెస్ట్ అయినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తారంటే, ఈవిడ ఎండ్ యూజరు, పెడలర్ దగ్గర నుంచి కొన్నది, మరి ఈవిడ వాడుకోవడానికి కొన్నదో లేకపోతే ఈవిడ ఎవరికి ఇచ్చిందో మనకు తెలియదు, కాబట్టి ఈవిడ ఎండ్ యూజర్గానే ప్రస్తుతానికి పరిగణిస్తున్నాం అని ఆయన చెప్పిన కట్ చేస్తే, ఇవాళ ఈవిడ వీడికి ఎవరికి ఆ పనోడికి ఇంత గంజా ఇచ్చి తాగమనింది, అలాగే ఈ ప్రీతికి బలవంతంగా అలవాటు చేసింది. సో షీఈ్ నాట్ జస్ట్ అ కన్స్యూమర్. అందరికీ డబ్బులు తీసుకొని ఇచ్చావా, నీ తుత్తి కోసం ఇచ్చావా వేరే విషయం, నువ్వు పంచుతున్నావు డ్రగ్స్ అనేది. ఇది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేసే ఇద్దరు సాక్షులు ముందుకొస్తే వాళ్ళిద్దరిని ఎన్ని రకాలుగా నువ్వు బెదిరిస్తున్నావు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చిన దానికి నన్ను ఎంత కొట్టించడం, ఇవన్నీ చేస్తున్నావు. లిటరలీ రుబాబు జరుగుతోంది. ఎవరున్నారు నీ వెనకాల, ఎవరున్నారు, ఏ సపోర్ట్ లేకుండా నీకు లొకేషన్స్ ఎలా తెలుస్తున్నాయి, ఎలా ఎంబడబడుతున్నావు జనాల్ని, ఎలా వీళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ అత్తలకి, వాళ్ళ మామలకి అందరికీ ఫోన్లు చేసేసి వాడు అందరూ ఫోన్ చేసి తిట్టడమట. ఎవరికి, ఈ శ్యామ్ అనేవాడు ఇంటర్వ్యూ రాగానే, ఎందుకురా నువ్వెందుకు చేస్తున్నావు, మాట్లాడకు, శివాకి చెడ్డ పేరు వస్తుంది, ఎవరు వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఇంతకుముందు పని ఉండే అందరు రాత్రంతా తిడితే ఆడు ఒకటే అన్నట్టు, నువ్వు నాకు అన్నం పెట్టినావా, నువ్వు నాకేం చేసినావు, నువ్వు నాకేం చేయలేదు కదా, ఇవాళ వచ్చి మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను కొట్టారు, వాళ్ళు కడుపు మీద కొట్టారు, డబ్బులు ఇలా అడిగితేనేమో మళ్ళీ చైన్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తానని చెప్పి బెదిరించారు. నేను ఎందుకు ఊరుకుంటా, నేను నిజమే చెప్తున్నా, బయట పెడతా మొత్తం ఫోటోలతో సహా ఎక్కడెక్కడ పాత పెడతా అన్నీ తీసుకొచ్చాడు. వాడి సిరంజలు తీసుకురావడానికి వెళ్తే వీడేంటి పనోడు కదా, జస్ట్ అక్కడికి వెళ్తాడు, డబ్బులు డైరెక్ట్గా ఇవ్వరు, వాడు స్కానర్ చూపిస్తే ఆవిడ డైరెక్ట్గా అక్కడి నుంచి చేస్తుంది. వీడియో కాల్లో స్కానర్ చూపిస్తుంది, స్కానర్ వాటర్. ఓకే. సో ఆ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి ఆడి దగ్గర, మొత్తం రెడీగా ఉన్నాయి ఆడి దగ్గర. సో ఇప్పుడు ఆయన బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఇదే పనిలో ఉందన్నమాట. ఎట్లా చూడతా అతను ఎట్లా బయటకు వచ్చాడు అసలు? గుడ్ క్వశ్చన్. ఏంటంటే ఈ వీడియోలు మనం చేసే వీడియోలు ఉంటాయి కదా, ఆ వీడియోలు చేస్తున్నప్పుడు ఆవిడ ఉన్నప్పుడు, ఆవిడ ఎక్కడైనా సరే లైవ్లు ఇస్తుంది కదా, ఇస్తున్నప్పుడు కింద కొన్ని కామెంట్లు పెడుతున్నాడు. ఒక ఆయన పెడుతున్నాడు, ఒక లేడీ ఎవరో పెట్టారు కామెంట్, ఈవిడికి శివ శ్యామ్ తెలుసా అడగండి, యాంకర్ గారు మీరు అడగండి అని జనరల్గా మనం చూడం కదా కామెంట్స్. కింద లైవ్ జరుగుతున్నప్పుడు ఆ కామెంట్ పెడుతున్నమాట, శివ శ్యామ్ తెలుసా అడగండి. తర్వాత ఈ శ్యామ్ అనే అతనితో ఈవిడ ఇంజక్షన్లు తెప్పించుకునేది ఎందుకు అని అడగండి, ఖాళీ సిరంజిలు ఎందుకు తెప్పించింది అడగండి. ఇంకా ఏవో 4-5 పెట్టాడు వాడు. సో ఆవిడ వెళ్ళిన ప్రతి చోట ఇదే కామెంట్ కనబడుతుంది, ఎవడరా ఏంటి అని చెప్పి. ఇంకొక ఇదేంటంటే ఈవిడ నా మీద కక్షతోటో లేకపోతే ఏదో ఒకటి మొత్తానికి నన్ను బయటికి ఏదో రకంగా నా అడ్డంకులు కల్పించాలని నా ఫోన్ నెంబరు ఏదో ఒక దాంట్లో అనౌన్స్ చేసేస్తుంది ఒక షోలో. అలా నా ఫోన్ నెంబర్ చాలా మంది దగ్గర ఉంది ఇప్పుడు. కాకపోతే వచ్చే వాళ్ళందరూ కూడా ఇలా ఎవిడెన్స్లు పట్టుకొని వస్తున్నారు. తర్వాత ఆయన ఏదో రకంగా నన్ను సంప్రదించాడు. మొత్తానికి సంప్రదించిన తర్వాత ఇది పోయే పరిస్థితి. ఆవిడ సిరంజిలో ఏంటంటే, నేను ఎవరికైనా కోపం ఉండొచ్చు, లేకపోతే ఇది చాలు కూడా అవ్వచ్చు, బట్ ఏంటి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదని చెప్పి నేను వచ్చిన తర్వాత మొత్తం చూశాను. అండ్ హీస్ క్లియర్లీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి ఆ అమ్మాయితో ఈయన మాట్లాడినవి, అండ్ ఆవిడ కూడా ఒప్పుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దాన్ని ఏమంటారంటే, మనం షీ కెనాట్ డినై, బికాస్ రాత్రి కూడా తను మాట్లాడింది అతనితో.
ఓకే. సో ఒకటేంటంటే ఆ కామెంట్లు వచ్చిన ఇదైతే సిరంజులు ఎందుకు అడుగుతుందో అడగండి అడగండి అన్న ఇప్పుడు అన్ని కామెంట్లు ఏవో బూతులు తిడతారు కొంతమంది, మహానటి ఇలాంటివి ఏవో వస్తుంటాయి, అన్నిటికీ రియాక్ట్ అవ్వదు కదా. గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుకున్నట్టు ఆ కామెంట్కి రియాక్ట్ అయింది అమ్మాయి. రియాక్ట్ అయ్యి ఏం చేసింది, అక్కడ సిరంజులు అని పెట్టారు కదా, నేను సిరంజులు ఎవరితో తెప్పించాను, శ్యామ్ గారితో. మరి ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి శ్యామ్కి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. సో శ్యామ్ గారికి ఫోన్ చేసింది. శ్యామ్ గారికి ఫోన్ చేసి ఎవరు ఆ సంధ్య అనే అమ్మాయి ఎవరు కామెంట్ పెట్టింది, అర్జెంటుగా కామెంట్ డిలీట్ చెప్పి. నిజంగా ఈవిడేమీ చేయకపోతే ఆ కాల్ కూడా ఉంది. ఓకే. నిజంగా నా మీద ఎవరో తప్పుడు ప్రచారం చేశారు, నేను ఎందుకు రియాక్ట్ అవుతాను బేసికలీ. ఫోన్ చేసి అది తీయమను, ఆ కామెంట్ తీయమను, ఎందుకంటే తెలిసిపోతుంది జనాలకి. ఓకే. తీ అని చెప్పి చేసి దాన్ని బూతులు తిట్టి ఎవరైతే ఆ కామెంట్ పెట్టిందో ఆ అమ్మాయిని బూతులు తిట్టి అంతా చేస్తే కూడా అది కూడా రికార్డు ఉంది మన దగ్గర. ఆ రికార్డు కూడా ఉంది వాళ్ళ, అది కూడా వినిపించాడు వాడు. సో అలా కామ్గా ఉండుంటే మేబీ తెలిసి కదేమో. ఆవిడే ఫోన్ చేసి ఓకే సిరంజీలు తెప్పించానా నేను అని చెప్పిన రికార్డు మన దగ్గర ఉంది. సో కాబట్టి తప్పించుకోలేదు ఇప్పుడు.